వేపగుంటలోని గురు స్కూల్ పరుగు 2024 పేరిట నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. పెందుర్తి లా అండ్ ఆర్డర్ సిఐ ఎల్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పోర్ట్స్ మీట్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. వేపగుంటలోని గురు స్కూల్ విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా యాజమాన్యం కృషి చేస్తోంది. పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ సుబానీ నేతృత్వంలో ప్రతి ఏటా స్పోర్ట్స్ మీట్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో పరుగు 2024 పేరిట నిర్వహించిన వేడుకలకు పెందుర్తి లా అండ్ ఆర్డర్ సిఐ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. రన్నింగ్, వాలీబాల్, క్రికెట్, లాంగ్ జంప్, ఖోఖో క్రీడాంశాల్లో వారం రోజులుగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సంగీత కచేరీ, పిరమిడ్స్, మార్చ్ ఫాస్ట్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. Second place goes to M. Jaswant Sai from blue. Third place goes to R. Nishant Ram from red. క్రమశిక్షణ, గురువులు, తల్లిదండ్రుల పట్ల గౌరవ భావం పిల్లల్లో ఉండాలని సిఐ ఎల్ రామకృష్ణ అన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రిన్సిపాల్ షేక్ సుబానీ తెలిపారు. పరీక్షల కోసం గుర్తుపెట్టుకుని ఈ జూన్ 12 నుంచి ఏప్రిల్ 12 వరకు చదువుకున్నంత కూడా ఏప్రిల్ 12 నుంచి ఎగ్జామ్స్ లో మీరు రాయాలి. అది చాలా కష్టమే కాదా? మీ టీచర్స్ మిమ్మల్ని బాగా కష్టపడుతున్నారా లేదా? చదవాలి అని. ఎందుకని? మీరు ఒక అద్భుతమైన శిల్పంగా మారాలని. శిల్పం అంటే ఏంటి? ఒక అద్భుతమైన వ్యక్తిగా మీరు మారాలని. మిమ్మల్ని సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ కూడాను మిమ్మల్ని గౌరవించాలని. మీరు ఉన్నత స్థితిలో ఉండి ఎవరికి మంచి ఉన్నత స్థితిలో ఉండి మీరు మంచి డాక్టర్స్, మీరు మంచి లాయర్స్, మంచి కలెక్టర్లు గాను, పోలీస్ ఆఫీసర్లు గాను, ఇంకా మంచి మంచి శాస్త్రవేత్తలు గాను మీరు అందరూ కూడాను ఎదగాలని ఒక తాపత్రయంతో మీ యొక్క గురువులు ఏం చేస్తుంటారంటే ఈ విధంగా మిమ్మల్ని కష్టపెడతారు. కష్టపెట్టడం అంటే మిమ్మల్ని మంచి శిల్పంగా తయారు చేయడానికి వాళ్ళు కృషి చేస్తారనమాట. వాళ్ళు కష్టపెట్టడం కాదు. Not only the academics, even the sports will play a very vital role in our future. So there were many students from our gurus who have come out with better future elements by choosing the path of sports. So there is Pranav who is playing for under 14 cricket, and there are some more martial arts students who have explored in martial arts, and there are children even from the chess side who have gained name and fame in the means of sports and games. So I would like to wish that every child not only give their hardships for the development of academics, equally you have to give your time for the mental relaxation and physical fitness by spending some time in the playgrounds. I wish that every children of Gurus will turn out better leaders. Thank you, and a very initiation for your sports meet. Thank you. గురు స్కూల్ 16వ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.